వెల్కమ్ టు తేజ ఆక్వా సొల్యూషన్స్. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో మళ్ళీ వచ్చేసాం. లాస్ట్ టైం మనం గంభీరంలో ఇన్స్టాలేషన్ చేసామండి, లాస్ట్ 2 weeks బ్యాక్. సో నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్ వచ్చేసింది. ఇక్కడ పెందుర్తి గ్రామం అండి, విశాఖపట్నంలో పెందుర్తి గ్రామంలో ఇన్స్టాలేషన్ చేస్తున్నాం హాస్పిటల్ కి. సో సార్ మన దగ్గర ఉన్నారు, ఆయనే మనకు ఆర్డర్ ఇచ్చింది. సో చూస్తున్నాం కదా, మనకి ఇక్కడ 40x900 ఎలక్ట్రోడ్ డీస్కేలర్ పెట్టాం, ప్రొవైడ్ చేసాం ఇక్కడ వీళ్ళకి. సో ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. సో ఈ ఏరియా ఒకసారి మీకు బ్యాక్గ్రౌండ్ లో చూపిస్తాను, చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ అంత శుద్ధ అనేది బాగా ఎక్కువ ఉంది. సో బోర్ వాటర్ లో స్కేలు శుద్ధ కాల్షియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటే మీకు ప్లంబింగ్ కానివ్వండి, ఇంట్లో నల్లలు కానివ్వండి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో సార్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏందో ఒకసారి కనుక్కుందాం. సో ఆయన మమ్మల్ని అక్కడ నుండి హైదరాబాద్ నుండి పిలిపించి మరి ఇన్స్టలేషన్ చేయించుకున్నారు. మరి దానికి యొక్క కారణం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? రితీష్. సార్ అంతగా పెట్టించారు కదా సార్ ఇక్కడ మనకి వాటర్ సాఫ్ట్వేర్ అది. సో ఏంటంటే సార్ ఇక్కడ స్కేల్ ఎలా ఉంది శుద్ధ? సో మేము ఈ బిల్డింగ్ షిఫ్ట్ అవడం ఒక 5 years బ్యాక్ షిఫ్ట్ అయ్యాం. సో అప్పుడు కన్స్ట్రక్షన్ టైంలోనే దీంట్లో చాలా శుద్ధి ఉంది. ఏమైందంటే ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ వాడాం, ఎక్స్ కంపెనీ సాఫ్ట్వేర్ వాడాం. సో వాళ్ళంతా బాగానే ఉంది, వాటర్ అంతా బాగానే వస్తుంది, కానీ వాళ్ళ సర్వీస్ లేదని చెప్పేసి నేను డిస్కంటిన్యూ చేసే. తర్వాత మన తేజ అన్నది లాస్ట్ 6 months బ్యాక్ నుంచి నేను కొత్త సాఫ్ట్వేర్ ఒకటి ప్లాన్ చేద్దామని చెప్పేసి నేను రీసెర్చ్ చేస్తుండే. దాని మీద చేస్తున్నప్పుడు తేజ అన్నది నాకు యూట్యూబ్ లో కనిపించింది. సో అన్నని కాంటాక్ట్ అయ్యి చెప్తే మనకి ఇలా ఉందన్న వాటర్ ఏంటన్న పరిస్థితి, మొత్తం ప్లంబింగ్ ట్యాప్స్ దగ్గర నుంచి గోడల దగ్గర మొత్తం మనకి తెల్లగా పేరుకుపోతుంది అనమాట శుద్ధ అనేది. సో ఏంటన్న సొల్యూషన్ అని అంటే అప్పుడు అన్న నాకు దీన్ని సజెస్ట్ చేశాడు. దీన్ని వాడితే గానీ నాకు తెలియదు, బట్ అన్నిచ్చిన ఇంతకు ముందు పెట్టింది ఏమొచ్చి రెజిన్ బేస్డ్ పెట్టాను. అది పర్లేదు, బట్ నాకు అనుకున్న అంత క్వాలిటీ అయితే అది చూపించలేదు. సో అన్నని అడిగా రెజిన్ బేస్ బెస్టా లేకపోతే ఇలా ఎలక్ట్రాలిసిస్ దీన్ని బట్టి చేస్తే బెస్టా అనేసి. సో అన్న అయితే ఎలక్ట్రాలిసిస్ చేసుకుందాం సార్, రిజైన్ అయితే మనకి కెమికల్ ఇష్యూ ఉంటుంది, దాన్ని మనం లైక్ డ్రింకింగ్ కానీ దేనికి యూజ్ అవ్వదు. సో ఎలక్ట్రాలిసిస్ అనేది చూడండి, వాడండి కంపల్సరీ. నాకు తెలిసిన కస్టమర్స్ చాలా మంది మీ చుట్టుపక్కల అందరూ దీన్ని సజెస్ట్ చేశారు, నేను వాళ్ళకి సజెస్ట్ చేశాను, వాళ్ళు చాలా మంది సజెస్ట్ చేశారు, రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పాడు. సో నేను అన్న మీద ట్రస్ట్ పెట్టి నేను ఐ బాట్ దిస్ ఐటమ్. నాకు తెలిసినంత వరకు ఇది బాగానే రిజల్ట్ చూపిస్తుందని అనుకుంటున్నాను. రిజల్ట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను ఒక రివ్యూ చేసి అన్నకి నేను పంపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి అందరూ అనుకుంటారు లైక్ కాస్ట్ ఎంత పెట్టాలి, తర్వాత దాని మెయింటెనెన్స్ ఎంత అనేది. నార్మల్ గా అందరూ ఆలోచించే పర్టికులర్ పార్ట్ మెయింటెనెన్స్. నేను రెజిన్ బేస్డ్ వాడానని చెప్పాను కదా, సో దానికి నేనైతే ప్రతి 15 days కి సాల్ట్ యాడ్ చేసుకుంటూ, తర్వాత రిజైన్ చెక్ చేసుకుంటూ, రిజైన్ ఏమైనా ఉందా లేకపోతే డ్రైన్ అయిపోతుందా, దాన్ని నేను మళ్ళీ క్లీనింగ్ బ్యాగ్ పెట్టుకొని చాలా అంటే ప్రతి 15 days కి ఒకసారి దీనికి నాకు ఒక సర్వీస్ చేసుకునేటట్టు ఉంటుంది. నాకు తేజ అన్న చెప్పడం ప్రకారం దీన్ని నాకు 4 months వరకు దీన్ని నేను క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి రిజైన్ కానీ కెమికల్ కానీ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఎలక్ట్రాలిసిస్ అంటే మనకి ఎలక్ట్రిసిటీ మీద పనిచేస్తుంది కదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చూపించాను. సార్ మా వర్క్ ఎలా అనిపించిందండి మీకు? ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం బాగానే చెప్పారు. లైక్ ఎలా చేస్తే ఏం బాగుంటుంది, ఎక్కడ ఏం వేస్తే ఏం బాగుంటుంది, మనకి తర్వాత మెయింటెనెన్స్ వచ్చినప్పుడు ఎలా ఏం చేస్తా అనేది కూడా బాగా చెప్పారు. అంకుల్ మా ప్లంబర్స్ కూడా కరెక్ట్ గా చెప్పడం వల్ల మా ప్లంబర్ అంకుల్స్ కూడా బాగానే చేశారు. సో వీళ్ళు ఇచ్చిన క్వాలిటీ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు అన్నని. నేను కొన్ని యూజ్ పైప్స్ చేశాను కానీ అన్న మాత్రం నన్ను సజెస్ట్ చేయలేదు, బట్ నా వల్ల అన్న మళ్ళీ ప్రెషర్ తీసుకొని నా యూజ్ చేసిండు. లైక్ అన్న ఇచ్చింది మాత్రం నాకు మస్త్ హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో మీకు ఎవరికైనా సరే బోర్ వాటర్ లో శుద్ధి ఉంది, విశాఖపట్నంలో అయితే ఆల్మోస్ట్ చాలా మందికి శుద్ధి ఉండేదే వస్తుందండి వాటర్. మీకు ఎక్కడ చూసుకున్నా స్కేల్ ఎక్కువగా ఉండి నల్లలు మొత్తం జామ్ అవుతూ ఉంటాయి. సో మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, బాగుంది, లక్షలు పెడుతున్నారు, కోట్లు పెడుతున్నారు, కానీ ఇలాంటి ఒక డివైస్ పెట్టుకోకపోవడం వల్ల మీకు ప్లంబింగ్ మొత్తం పాడవుతుంది. ఆ ప్లంబింగ్ పాడైంది అనుకోండి, నల్లలు జామ్ అయ్యాం అనుకోండి, మీరు ఎంత పెట్టినా దాన్ని మళ్ళీ దాన్ని పగలగొట్టడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ యొక్క డివైస్ పెట్టుకుంటే మీకు ఆ ప్రాబ్లం నుండి విముక్తి వస్తుంది, మీకు ఆ ప్రాబ్లం సొల్యూషన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ ప్లంబింగ్ జామ్ అవ్వడమే కాకుండా మీకు మోకాల నొప్పులు, స్కిన్ ప్రాబ్లము, డస్ట్ ఎలర్జీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. దీనివల్ల మీకు హెల్త్ ఇష్యూ చాలా వస్తుంది. బట్టలు పాడవుతాయి, వాషింగ్ మిషన్స్ పాడవుతాయి, బట్టలు షేడ్ అవుతాయి మనకు బోర్ వాటర్ తో చేస్తే. కానీ ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మీకు అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. మీకు తక్కువ మెయింటెనెన్స్ తో ఇది 60% మీకు రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఇస్తుంది. దీంట్లో స్కేల్ పట్టడం అనేది పోతుంది. ఆల్రెడీ మీకున్న ప్రాబ్లమ్స్ విధంగా దీని ద్వారా మెల్లిమెల్లిగా తగ్గుతాయి. ఏదైతే ప్లంబింగ్ లో జామ్ అవుతుందో అది కొద్దిగా
మీకు కట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. కొన్ని రోజుల్లో మీకు ఆల్మోస్ట్ పైప్ లైన్ కూడా క్లీన్ అవుతుంది. సో మీకు ఎవరికైనా సరే వాటర్ సాఫ్ట్నర్ ఎలక్ట్రోలైసిస్ కావాలి అనుకుంటే తేజ ఎకో సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు సంప్రదించవచ్చు. దాంతోపాటు నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఎప్పుడైనా సరే కాల్ చేయండి. ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాలు రెండిట్లలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆ తర్వాత మేము బయట రాష్ట్రాల్లోకి వెళ్తున్నాము. మీకు ఎక్కడ ఇన్స్టలేషన్ కావాలన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీ ఇన్ఫర్మేషన్ తో పాటు మీకు ఎలాంటి డివైస్ పెట్టాలనే దాని గురించి సజెషన్ ఇస్తాము. ఎందుకంటే సైజెస్ చాలా ఉంటాయి. చిన్న సైజులు పడితే మాత్రం వర్క్ కరెక్ట్ గా అవ్వదు. మినిమం దానికి వచ్చే ప్రెజర్ ని బట్టి దాని యొక్క సైజ్ మనం డిసైడ్ చేస్తాం. ఆ సైజ్ ప్రకారమే మీకు ఇన్స్టలేషన్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.